హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో మరొక వివాదానికి చోటు దక్కిందా అన్న తీరులోనే నిన్న జరిగినటువంటి ఒక సందర్భం. అయితే దానికి సంబంధించి ఆ తొక్కిసలాట్లో జరిగినటువంటి సందర్భాలు, ఆ సందర్భాన్ని జరగడానికి అనుకూలించినటువంటి పరిస్థితులు, దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ జర్నలిస్ట్, స్పిరిచువల్ మెంటర్ జగదేవ్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రసిద్ధి చెందింది, చెప్పుకోవడానికి చాలా గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఎలా తయారైందంటే లాస్ట్కి టికెట్స్ ఇవ్వడానికి కూడా ప్రత్యేక సిబ్బంది లేదు అంటూ కూడా ఒక వికృత ఏమంటారు వార్తల్లాగా వినిపిస్తున్నాయి. అది వాస్తవమా కాదా, లేకపోతే పిచ్చి భక్తి పేరుతో భక్తులు వెళ్తుంటే అక్కడ తగిన సిబ్బంది పెట్టకపోవడం నిజంగా టీటీడీ తప్పిదమే అవుతుందా? తగిన సిబ్బంది టీటీడీ, సివిల్ పోలీసు, విజిలెన్స్, టీటీడీ ఈఓ గారు, టీటీడీ కొత్త చైర్మన్ గారు, ప్రభుత్వం, అంటే ఇవన్నీ వరుసగా ఎందుకు చెప్పానంటే ఎక్కడో ఏదో దుర్ఘటనకి, ఏదో జరిగిన సంఘటనకి మొత్తానికే ఆపాదించేసేలాగా, మొత్తానికే ప్రభుత్వం తప్పు, టీటీడీ అధికారుల తప్పు, విజిలెన్స్ వాళ్ళ తప్పు, సివిల్ సర్వెంట్స్ అదే పోలీసులు తప్పు అన్నట్టుగా రకరకాలుగా ఎవరికి నచ్చిన ధోరణిలో వాళ్ళు మీరు అన్నట్టు వికృత వార్తలు రాస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు అక్కడ రేపటి నుంచి జరగబోయే వైకుంఠ ఏకాదశికి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకోవడం మనకి ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ. భక్తులు తండోపతండాలుగా వెళ్ళి దర్శించుకోవడం, ఆ ఒక్కరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి ఒక్కరోజుకి మరీ అంతమంది కోరిక నెరవేరదు కాబట్టి సరే ఆ ఏకాదశి తిథి అయిపోయినా కూడా దాని ప్రభావం కొంతవరకు ఉండేలాగా, ఎలాగా దైవ సన్నిధి ఆ బృందావనంలో స్వామిని చూసేటప్పుడు ఖచ్చితంగా స్వామి సాక్షాత్తు నిలవేను ప్రదేశం కాబట్టి మరొక 10 రోజులకి పొడిగించేలాగా అదే ఉత్తర ద్వార దర్శనం ద్వారా చేసేలాగా 10 నుంచి 19 వరకు టికెట్లు ఇష్యూ చేసే ఒక కార్యక్రమం టీటీడీ తీసుకుంది. ఆన్లైన్లో కూడా పెట్టింది లాస్ట్ టైం, ఇప్పుడు మ్యాక్సిమం సేల్ అయిపోయి. ఇప్పుడు ఆఫ్లైన్లో తీసుకునే వాళ్ళకి తిరుపతి పరిసర ప్రాంతాల వాళ్ళు రావడం, వెళ్ళడం, అక్కడ దాన్ని ఏమంటారు దర్శించుకోవడం, వాళ్ళందరికీ ఎలవేలుపుగా ఉండడం సహజం. అయితే కొంతమంది ఎలాగైనా అరే ఆ టైంలో చూడాలరా, ఆ టైంలో స్వామిని దర్శించుకోవాలరా అంటే లాస్ట్ ఇయర్ నుంచి డేట్ కొంచెం పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది, కానీ డేట్ మీన్స్ తిథి ఏకాదశి పోస్ట్ పోన్ అవుతుంది. కానీ అంతకుముందు ముక్కోటి ఏకాదశి మ్యాక్సిమం డిసెంబర్ ఎండింగ్ లేదా జనవరి 1 1-2 తేదీలో ఎక్కువగా పడేది. సో అలాంటి అప్పుడు ఇంకా న్యూ ఇయర్ ఫీలింగ్స్ కొంతమందికి, ఈ న్యూ ఇయర్ శుభారంభం స్వామిని దర్శించుకుంటారు. సో మొత్తం మీద చాలా మందికి సంక్రాంతి ముందు స్వామిని దర్శించుకోవాలనో, లేదా సంక్రాంతి సెలవులు ఇస్తున్నారు కాబట్టి కొంతమందికి సంక్రాంతి లేకపోయినా, సంక్రాంతి ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కోస్తాంధ్ర వాళ్ళు ఎక్కువగా జరుపుకుంటారు. మరి రాయలసీమ వాళ్ళు ఈ స్థాయిలో జరుపుకుంటారో లేదో విషయం నాకు తెలియదు. సో అటువంటి వాళ్ళకి సెలవులు కన్సిడర్ అవుతున్నాయి కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు స్వామిని దర్శించుకోవాలనుకోవడం సహజం. అయితే మొత్తం ఒకేసారి గుంపులుగా రావడం వల్ల నిన్న ఏదైతే వార్తల్లో వచ్చిందో విజిలెన్స్ వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు, లేదంటే విజిలెన్స్ వాళ్ళకి ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉండదా, లేదంటే పోలీసులు సరిగ్గా చూసుకోరా, టీటీడీ ఎవరైతే ఉన్న అధికారులు, పర్యవేక్షణ అధికారులు లేదా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వాళ్ళు సరైన సదుపాయాలు కల్పించవచ్చు కదా, లేకపోతే ఇలా జరిగేది కాదని పుసుక్కుని అనేస్తాం మనం. ఏంటి లైవ్లో 4 గోడల మధ్యన కూర్చొని టీవీలో చూస్తూ మాట్లాడేస్తాం. కానీ అది కరెక్ట్ కాదు, గ్రౌండ్ లెవెల్కి వెళ్తే తెలుస్తాయి. నిన్న ఏదైతే తొక్కిసలాట జరిగిందో దాని మొత్తం వ్యూ చూస్తే కనుక ఎక్కడి నుంచి ఆ క్యూ లైన్లు మెయిన్ విష్ణువాసం, శ్రీనివాసం, గోవిందరాజులది, కపిల తీర్థం ఏవేవో ఒక 3-4 స్పాట్లలో ఇస్తారు. ఈసారి పొడిగించారు. ఆల్మోస్ట్ ఒక 30 కేంద్రాలు, ఎన్నో నెంబర్ సరిగ్గా గుర్తులేదు, అన్ని కేంద్రాల్లో ఇవ్వడానికి డిసైడ్ అయింది టీటీడీ బోర్డు. అయితే అన్ని దగ్గరలో కూడా అట్లాగే ఉంది. అంటే ఒక్కొక్క సెంటర్లో ఒక 1000-800 టికెట్లు ఇచ్చేలాగా ప్లాన్ చేసుకుంటారు రోజుకి. సో మొత్తం మీద ఈ 10 రోజులకు సంబంధించి అంటే ఎన్ని అయినట్టు 8000 టికెట్లు అయినట్టేగా ఒక్కొక్క సెంటర్కి సంబంధించి. అలాగ ప్లాన్ చేసుకుని మొత్తానికి ఇచ్చే నేపథ్యంలో ప్లాన్ చేసుకున్నారు. వీళ్ళు కూడా ఎంత బారికేడ్లు పెట్టి అన్ని ప్లాన్ చేశారు. కాకపోతే జనాలు ఎలా అయిపోతారంటే, మరి ఇప్పుడే చూడండి, ఒక సినిమా గురించి అనుకోండి, గేట్లు తీసే వరకు కాముగా ఉంటారు, గేట్లు తీసేసరికి ఒక్కొక్కడు భుజాల మీద కూడా ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటారు. నాకు అది అనుభవం అయింది. ఒకసారి నేను చదువుకున్న రోజుల్లో చిరంజీవి గారి సినిమాకి ఏదో ఇలాగే వెళ్తే నేను థర్డ్ పర్సన్ అండి, బుకింగ్ అంతవరకు నా వెనక చాలా మంది, అబ్బా వెనక ఒక 200 మంది ఉన్నారా, థర్డ్ పర్సన్ని నేను నాకు ఈజీగా దొరికేస్తుంది అనుకున్నాను. ఆడు బుకింగ్ కూడా పట్టుకుని టికెట్లు లోపలికి వెళ్తాడండి. ఇప్పుడంటే ఆన్లైన్ ఎక్కువైపోయి
అది అట్లా వెళ్ళడం చూసి ఇది ఎప్పుడైతే ఇలా ఎత్తాడో ఆ బుకింగ్ది, ఇంక నేను చూసేసరికి 20వ ప్లేస్లో ఉన్నానండి. అంత వెనక్కి ఎలా వెళ్ళిపోయి నాకే తెలియదు. అంటే తొక్కేసి తోసేసి నానా రఫస్ చేసేసి గ్రిల్స్ లాగా ఉంటాయి కదా, వాటి మీద ఎక్కేసి వచ్చేస్తూ ఉంటారు ఒక పిచ్చితో, ఒక వ్యామోహంతో. సో ఇక్కడ దర్శనం టికెట్లకు కూడా మేబీ అలాంటి తొక్కిసలాట జరిగి ఉండొచ్చు. కానీ వాస్తవానికి ఏం జరిగిందంటే క్యూ లైన్లో కొద్ది గంటల సేపు, కపుల్ ఆఫ్ అవర్స్ వేచి ఉండడం. ఇప్పుడు కొండ మీద అనుకోండి, స్వామివారి దర్శనంకి కొన్నిసార్లు కొన్ని గంటలు పట్టినా కూడా ఆ క్యూ లైన్లో పాలు లేదంటే సాంబార్ అన్నము, ఉప్మా అవన్నీ ఇస్తూ ఉంటారు, ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు లాంటివి ఏవో ఇస్తుంటారు, టీ కాఫీలు ఇస్తూ ఉంటారు, నడిచిపోతూ ఉంటారు, లోపల వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఎలా ఉంటుంది బయటిది? ఎప్పుడో కానీ ఇట్లాంటి క్యూ లైన్లు ముక్కోటి ఏకాదశి తప్ప వేరే సందర్భాల్లో రావు, లేదా బ్రహ్మోత్సవాల టైంలో ఎప్పుడో వస్తాయి. సో దానికి సంబంధించి పెట్టినప్పుడు ఆన్ ది వేలో వెళ్ళినోడు మళ్ళీ వెనక్కి రాలేడు, వచ్చాడా మళ్ళీ క్యూ లైన్లో అక్కడికి వెళ్ళలేడు. సో అప్పుడు ఏం చేస్తాడు? తిండి తిప్పలేక నీరసం వచ్చి పడిపోయారు. వాస్తవానికి ఒక మిత్రుడు చెప్పిన సమాచారం ప్రకారం, అఫ్ కోర్స్ అది న్యూస్లో కూడా వచ్చింది, మొన్న జరిగిన వెంటనే నేను అక్కడ తెలిసిన మిత్రుడికి ఒకటి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, అక్కడ ఎవరైతే కళ్ళు తిరిగి పడిపోయారో తిండి తిప్పలేక, లేదంటే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు, టైం భోజనం చేయాలి, టాబ్లెట్ వేసుకోవాలి, అటువంటి వాళ్ళు ఫెయింట్ అయిపోయి పడిపోతే అక్కడున్న అధికారులు లేదంటే పోలీస్ సిబ్బంది వాళ్ళు లేకండి ఆవిడ గాలి కొంచెం తప్పుకొని బయటికి తీసుకెళ్దాం, బయటికి తీసుకెళ్దాము లేదా ఫస్ట్ ఎయిడ్ చేద్దామని ముందుకి తీసుకెళ్తున్న నేపథ్యంలో అప్పుడు గేట్ తీశారంట. వాస్తవానికి టికెట్లు ఇవ్వడానికి గేట్ తీయలేదు, ఆవిడ బయటికి తీసుకెళ్ళడానికి గేట్ తీశారు. తీగానే జనాలు అంటే వాళ్ళంటే అదిగో పులిరంటే ఇదిగో తోక అనే రకాలుగా వెంటనే పొలోమని ఆ గేట్లు తీయగానే టికెట్లు ఇస్తున్నారని కొంచెం చెప్పి ఇంకా ఆవిడని కూడా బయటికి తీసుకురావాలనే పరిస్థితిలో అయిపోయి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ అస్వస్థతకు గురయింది లేదా ఫెయింట్ అయిపోయిన అటువంటి ఆవిడికి అట్లా జరిగితే ఇంకేముంటుంది చెప్పండి. కానీ వాస్తవం అయితే జనాలకు తెలియకుండా మనం చూసినంత వరకు, విన్నంత వరకు, అంటే ప్రతిసారి మనం అనుకుంటాం ఏది ప్రసిద్ధి, ఏది ఫేమస్సో, ఎవరు ఫేమస్సో, ఎవరిని కదిపితే మనకు లైక్లు, షేర్లు లేకపోతే కమెంట్స్ పడతాయో అట్లాంటిదే కలుపుతారు. ఇప్పుడు ఆ పర్సన్ ఎవరో మనకు తెలియదు. టీటీడీ దేవస్థానం బాగా ఫేమస్, దేవస్థానం తప్పిదం, దేవస్థానంలో పోలీసులు ఇలా లాగుతున్నారు. కొంతవరకు 4-5 ఉంటే ఎవరు అసలు తోయాల్సిన అవసరం లేదు, లాగాల్సిన అవసరం లేదు, సాదాసీదాగా నడుచుకుంటూ పోతారు. కానీ నేను విషయంలో వీడియోలు కూడా ఒక స్వామీజీని పోలీసు దురుసుగా లాక్కుంటూ వచ్చాడు. మేబీ మీరు ఇప్పుడు చెప్పిన కోణంలో చూస్తే ప్రతిదీ కూడా నాకు ఇప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది నేను చూసినంత వరకు. ఇప్పుడు ఈ వార్త తెలియనంత వరకు కూడా చాలా మంది ఏమన్నారంటే, ఆల్రెడీ విపక్షంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒకడంటాడు టీటీడీ ఈఓ శ్యామలరావు గారు ఆయన రిజైన్ చేయాలంటాడు, ఇంకోటి అంటాడు మన నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు చైర్మన్ గారు ఆయన ఛానల్ ద్వారా మొదటికి క్షమాపణలు చెప్పాలి, ఇంకొకటి అంటాడు ముఖ్యమంత్రి సాక్షాత్ చంద్రబాబు వచ్చి క్షమాపణలు చెప్పాలి. అంటే ఇంక వీళ్ళు కాసేపు ఉంటే ఆ దేవదేవుడు ఏడుకొండల వాడు కూడా వచ్చి క్షమాపణ చెప్పాలంటారేమో వీళ్ళు. అంటే ప్రతిదీ రాజకీయం చేసేద్దాం. అక్కడ చాలామంది అసూలు బాసారు, సుమారు 6 ప్రాణాలు పోయాయి, వాళ్ళ కుటుంబం ఎంత శోకసందర్భం ఉంటుంది, ఆ కుటుంబానికి ఆ వ్యక్తి ఎంత అవసరం, ఆ కుటుంబంలో ఆ వ్యక్తి లేకపోతే వాళ్ళు ఆరోగ్యపరంగా, ఆనందంగా కానీ, ఫైనాన్షియల్ కానీ ఎంత దిగజారిపోతారా అనే ఒక కాన్సెప్ట్ అనేది ఆలోచించకుండా వీళ్ళ రాజకీయం కోసం, వీళ్ళ స్వలాభం కోసం దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. అది తప్పు. బట్ అల్టిమేట్గా నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే మారాల్సింది ప్రజలే. ఇప్పుడు రోడ్డు మీద ర్యాష్గా వెళ్తున్నాడు ఒకడు, ర్యాష్గా వెళ్ళినాడు ఒకడు మనలో ఒకటేగా, సాఫ్ట్గా వెళ్తుంటాడు. ఈ ర్యాష్గా వెళ్ళినాడు సాఫ్ట్గా వెళ్ళినాడు గుద్దుతాడు, అక్కడ తప్పు ఎవరిది? అందరూ ఏమంటారు సాఫ్ట్గా వెళ్ళేవాడిది. మరి అలాగే ఉంది. 100 స్పీడ్లో వెళ్ళినప్పుడు 100 స్పీడ్లో వెళ్తే ఎవరికి ప్రాబ్లం ఉండదు కదా, అటు స్లోగా వెళ్ళేటప్పుడు పక్కకు పోవాలి. జనారణ్యంలో మెయిన్ సిటీస్లో టౌన్స్లో వెళ్ళేటప్పుడు సాఫ్ట్గా వెళ్ళేటప్పుడు అందరూ సాఫ్ట్గా ఇడుగు పొరుగు ఉంటే అటు నుంచి ఇటు వెహికల్స్ వస్తుంటే పిల్లలు పెద్దవాళ్ళు రోడ్డు క్రాస్ చేస్తుంటారనే ఆలోచన లేకుండా, కామన్ సెన్స్ లేకుండా ముందుకు వెళ్ళిపోయేవాడిని ఆ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను. హైవే మీద మీరు అన్నట్టు ఓకే 100లోనే వెళ్ళాలి, అవసరం అయి ఉండొచ్చు కదంటే. ఇప్పుడు టికెట్స్ తీస్తున్నారు అన్న ఆ ఆశ ఉండబట్టే తోసుకుంటూ వచ్చారు. అవసరాన్ని మనం ఎట్లయినా లాగుతుంది కదా. ఇప్పుడు బాగా చెప్పారు మీరు. నేను అందుకే మారాల్సింది ప్రజలే. ఎందుకు అంటున్నానంటే ఎవరి వెర్షనాలు కరెక్ట్. ఇప్పుడు ఎవరైతే తోసుకు వెళ్ళారో వాడు ఒకవేళ వచ్చానుకో బా మొత్తానికి ఫస్ట్ వెళ్తే ఫస్ట్ టికెట్ మా నలుగురికి దొరికేశారా, రేపే దొరికారా, మంచి ఏకాదశి టైంలో దొరికారా, వీడేదో ప్రపంచ కప్పు సాధించేసినట్టు. అరే దీని మీద గరికపాటి లాంటి వాళ్ళు గొంతు చించుకుని 100 సార్లు చెప్పాడు ఆయన. ఒరే బాబు మీరు పుష్కరాలకు వెళ్ళినా, ఉత్తర ద్వార దర్శనంకి వెళ్ళినా, మరొకటికి వెళ్ళినా ఈ తోపులాట్లు ఇవి కాదు రాజా, మనసు ప్రశాంతంగా ఉంచుకొని వెళ్ళండి. అక్కడికి వెళ్ళినా కూడా ఈ డబ్బులు, వ్యవహారము, ఫోన్లు ఇవి కాదు కదా. అంటే ఎన్నిసార్లు చెప్పాలి? బట్ అది చెప్తున్నాను కదా, ధోరణి మారదు. నేనైతే ఏ టీటీడీ అధికారులని తప్పు పట్టను,
ఏ రాజకీయ నాయకుల్ని తప్పుపట్టను, ఏ విజిలెన్స్ వాళ్ళని తప్పుపట్టను, పోలీసు వాళ్ళని అంతకన్నా తప్పుపట్టను. ఇక్కడ సాటి మనిషి కోసం ఇంకొక మనిషి ఆలోచించడం లేదు. కాబట్టి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మరి ఏం చేయలేదు దానికి. అంటే దానికి సొల్యూషన్ ఏం లేదు. ఇది మారుతుందా అంటే సీతారామ శాస్త్రి గారు అన్నట్టు నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అంతే, అదొకటే చెప్పగలను.